జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలిసి కార్యక్రమంలో సందడి చేశారు. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. జానపద సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కళా దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో నియోజకవర్గంలో రేగొండ మండల కేంద్రంలో జానపద కళాకారుల ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈరోజు జానపద కళాకారులు వాళ్ళ యొక్క కళను పేదల కొరకు, వాళ్ళ గొంతును సమాజం కొరకు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున అనగారినటువంటి పేదలకు ఉపయోగపడే విధంగా ఆ గొంతు ఎప్పటికీ అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సాంస్కృతికంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారి ఒక నేతృత్వంలో జానపద కళాకారులకు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, టూరిజంలు కానీ ఏదో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ముందుకు పోతుంది. నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జానపద కళాకారులు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ యొక్క గ్రామ మండల నియోజకవర్గ కమిటీ వారికి ఏదైతే పేదలు